గుడ్ ఈవినింగ్. ఎలా ఉన్నారు? వెల్కమ్ టు తిరుపతి వ్లాగ్స్. ఈరోజు నేను కార్న్తో 2 స్నాక్ ఐటమ్స్ ప్రిపేర్ చేస్తున్నాను. వాటిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఇప్పుడు మనం ఈ వీడియోలో చూస్తాము. ఈ స్నాక్ ఐటమ్ ప్రిపేర్ చేయడానికి ముందుగా నేను 4 కార్న్స్ తీసుకున్నాను. ఇవి వచ్చి స్వీట్ కార్న్. వీటిని తీసుకొని వీటిని గింజలంతా ఒలిచేసుకోవాలి. ఫస్ట్ ఇవన్నీ ఒలిచేసుకొని ఒక బౌల్లో వేసుకుందాము. చూడండి, ఇవన్నీ ఇలా వేసుకున్నాక ఫస్ట్ వీటిని వాటర్తో మనము క్లీన్ చేసుకోవాలి. వాటర్తో ఇలా క్లీన్ చేసుకోకపోతే మనము మామూలుగా ఒలిచినప్పుడు ఈ కార్న్ అనేది ఒలిచినప్పుడు ఇందులో పొట్టు అలాగే నార అంతా ఉంటుంది కదా, అదంతా ఉంటుంది కాబట్టి మనము ఒకసారి వాటర్తో క్లీన్ చేసుకోవాలి. చూడండి, నేను ఎలా వాటర్తో క్లీన్ చేసుకుంటున్నానో. నేను 1-2 సార్లు క్లీన్ చేసుకున్నాను. వీటిని ఇలా వాటర్తో క్లీన్ చేసుకొని వీటన్నిటిని ఒక బౌల్లో తీసుకున్నాను. ఇలా బౌల్లో తీసుకున్నాక ఇందులో కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని సాల్ట్ కూడా యాడ్ చేసుకుందాము. సో యాడ్ చేసుకొని దీన్ని ఈ విధంగా బాగా కలుపుకుందాం. ఎందుకంటే సాల్ట్ అనేది అన్నిటికి పట్టాలి కాబట్టి వాటర్ కొద్దిగానే యాడ్ చేసాం కాబట్టి ఇలా బాగా కలుపుకొని మనం ఇప్పుడు వీటిని బాయిల్ అనేది చేసుకుందాము. చూడండి, ప్లేట్ పెట్టి బాయిల్ చేసుకుంటున్నాను. మనము ఇలా బాయిల్ చేసుకునేటప్పుడు కొద్దిగా వాటర్ వేసుకుంటే చాలు, ఇవి తొందరగానే బాయిల్ అయిపోతాయి. చూడండి, ఆల్మోస్ట్ ఆల్ ఇది బాయిల్ అయిపోవచ్చింది. ఒకసారి మీకు డౌట్ ఉంటే కొద్దిగా నోట్లో వేసుకొని నమ్మలారంటే మీకే తెలుస్తుంది. సో ఇలా బాయిల్ అయిపోయిన తర్వాత వీటిని తీసుకొని ఒక బౌల్లో తీసుకుందాము. ఇప్పుడు ఒక చిన్న కప్ తీసుకొని అందులో కొద్దిగా మనకు ఎన్ని కావాలంటే అన్ని కార్న్ తీసుకొని దాంట్లో వచ్చి బటర్ అనేది యాడ్ చేసుకుందాము. చూడండి, నేను 2 పీసెస్ బటర్ని యాడ్ చేసుకున్నాను. ఇప్పుడు ఇందులో కొద్దిగా సాల్ట్ యాడ్ చేస్తాము. ఆల్రెడీ మనం యాడ్ చేసాము, ఇప్పుడు కొద్దిగా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇది యాడ్ చేసుకున్నాక ఇలా మనం ఒకసారి స్పూన్తో మొత్తము కలుపుకుందాం. ఎందుకంటే బటర్ అనేది మెల్ట్ అవ్వాలి కదా, సో అందుకని వేడిగా ఉన్నప్పుడే మనం తీసుకున్నాము. ఇలా కలుపుతూ ఉంటే అది మెల్ట్ అవుతుంది. ఇప్పుడు ఇందులో పెప్పర్ కూడా యాడ్ చేసేసుకుందాము. పెప్పర్ యాడ్ చేసుకున్నాక ఈ విధంగా మళ్ళీ ఒకసారి స్పూన్తో కలుపుకుందాము. ఇది వచ్చి మాల్స్లో అట్లాగే మనకు బజార్లో దొరికే బటర్ కార్న్ లాగానే ఉంటుంది. దీని టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. ఇలా బాగా కలుపుకొని ప్రిపేర్ చేసుకున్నాక మనం ఇప్పుడు వీటిని ఒక కప్పు తీసుకొని సర్వ్ చేసుకుందాము. ఇప్పుడు వీటిని మళ్ళీ ఒకసారి ఈ విధంగా బాగా కలుపుకొని మనకు బయట దొరుకుతుంది కదా కప్పు, ఇలాంటి కప్పు తీసుకొని వీటిలో సర్వ్ చేసుకుందాము. సో కార్న్ మొత్తం ఈ విధంగా ఇందులో వేసేసుకున్నాను. చూడండి, ఇది అచ్చం మనకు బయట దొరికేలాగానే ఉంది కదా. ఇప్పుడు ఇందులో మనము ఒక వుడెన్ స్పూన్ ఈ విధంగా యాడ్ చేసుకున్నామంటే అచ్చం మనకు బజార్లో దొరికే బటర్ కార్న్ లాగానే ఉంది కదా. చూడండి, ఇది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. నెక్స్ట్ స్నాక్ ఐటమ్ వచ్చి తర్వాత మిగిలి పెట్టాను కదా, ఇంకొన్ని కార్న్ తీసుకున్నాను. ఈ విధంగా ఇవి వేడిగానే ఉన్నాయి ఇవి కూడా. సో వీటిలో కొద్దిగా సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. ఈ సాల్ట్ అనేది యాడ్ చేసుకున్నాక కొద్దిగా కారం అనమాట, ఎండుమిర్చి పౌడర్ కూడా యాడ్ చేసుకుందాము. తర్వాత వచ్చి కొద్దిగా ధనియా పౌడర్ని యాడ్ చేసుకోవాలి. సో ఈ 2 యాడ్ చేసుకున్నాక నేను వచ్చి ఒక ఆనియన్ తీసుకొని ఈ విధంగా సన్నగా తరుక్కున్నాను. ఇలా తరుక్కొని ఇప్పుడు ఇందులో యాడ్ చేసుకుంటున్నాను. సో ఇవి యాడ్ చేసుకున్నాక ఇప్పుడు ఇందులో మనము టమాటోస్ని కూడా బాగా సన్నగా తరుక్కొని ఇందులో యాడ్ చేసుకోవాలి. చూడండి ఎంత చిన్నగా నేను వేసుకున్నాను. తర్వాత వచ్చి కొత్తిమీర కూడా సన్నగా తరుక్కొని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ యాడ్ చేసుకున్నాక మనము ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. అన్నీ మిక్స్ అయ్యే విధంగా మనము కలుపుకోవాలి. చూడండి, నేను ఎలా కలుపుకుంటున్నానో చూడ్డానికి కూడా చాలా బాగుంది. ఇదైతే నాకు ఈ విధంగా చేసుకొని తినడం అంటే చాలా ఇష్టం నాకు. ఇందులో మనకి ఇష్టమైతే కొద్దిగా చాట్ మసాలా కూడా ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. చాట్ మసాలా యాడ్ చేసుకున్నామంటే టేస్ట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది, చాలా బాగుంటుంది. సో ఇది యాడ్ చేసుకున్నాక మళ్ళీ ఒకసారి బాగా అన్నిటికి మిక్స్ అయ్యే విధంగా ఈ విధంగా స్పూన్తో బాగా కలుపుకోవాలి. ఇప్పుడు వీటిలో కొద్దిగా తీసుకొని మనము టేస్ట్ అనేది కూడా మనము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే సాల్ట్ అనేది ఏదైనా తక్కువగా ఉంటే మనము ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చు. సో కాబట్టి కొద్దిగా తీసుకొని టేస్ట్ చూసి మనము ఏదైనా కలుపుకోవాలంటే కారం కావాలంటే కూడా ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు. మసాలా కార్న్ అనేది రెడీ అయిపోయింది. చాలా చాలా టేస్టీగా ఉంటుంది. మనకు కారం కొంచెం స్పైసీ కావాలంటే కూడా ఇంకొంచెం ఎక్కువ వేసుకోవచ్చు. దీంట్లో కారం అనేది చాలా బాగుంటుంది. చూడండి, 2 స్నాక్ ఐటమ్స్ అనేది రెడీ అయిపోయాయి. ఒకటి వచ్చి బటర్ కార్న్, ఇంకోటి వచ్చి మసాలా కార్న్ అనేది మనకు అచ్చం ఇవి బయట దొరికేలాగానే ఉంటాయి. సో ఫ్రెండ్స్, చూసారు కదా కార్న్తో 2 స్నాక్ ఐటమ్స్ని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. ఇవి చేసుకోవడం కూడా చాలా ఈజీ, చాలా టేస్టీగా ఉంటాయి.
ఈ కార్న్ అనేది మనం తీసుకోవడం వల్ల ఇందులో ఫైబర్ కంటెంట్స్ అనేది చాలా ఎక్కువగా ఉంటాయి. ఈ ఫైబర్ అనేది మనం తీసుకోవడం వల్ల మన బాడీలో ఉండే వేస్టేజ్ అంతా బయటికి పంపించేస్తుంది. సో ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.